శేఖర్ మాస్టర్ ప్రస్తుతం ఎంతటి నెగటివిటీని ఎదుర్కొంటున్నాడో అందరికీ తెలిసిందే. దబిడి దిబిడి అంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు. అది మర్చిపోయేలోపే అదిదా సర్ప్రైజ్ అంటూ మరింత వివాదంలోకి వచ్చేశాడు. ఈ మధ్య శేఖర్ మాస్టర్ హుక్ స్టెప్పులు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. వాటితో ఎక్కువగా విమర్శల పాలవుతున్నాడు. ఇక ఇలాంటి నెగటివిటీ విమర్శల మీద శేఖర్ మాస్టర్ స్పందించాడు. ఏదైనా సినిమాలో ఒక పాటకు ఏ స్టెప్పులైనా కూడా తన సొంతంగా నిర్ణయం తీసుకోలేనని అంటున్నాడు. ఒక్క స్టెప్పుని దర్శకుడు, నిర్మాత, హీరో అలాగే టీం అంతా కలిసి డిసైడ్ చేస్తుందట. తాను 1, 2, 3 ఆప్షన్స్ ఇస్తానంటూ శేఖర్ మాస్టర్ చెబుతున్నాడు. ఆ సినిమాకి తన దర్శకుడు, హీరోకి ఏం కావాలో అదే చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ కొంతమంది మాత్రం కావాలని తన మీద ట్రోలింగ్, నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారని బాధపడుతున్నాడు. ఇక అంతేకాకుండా జానో లిరీతో తనకు ఏదో ఉన్నట్టుగా పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారంటూ శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. ఏదో ఒక షోలో ఆమె డాన్స్ బాగా చేస్తే మెచ్చుకున్నానని, దాన్ని పట్టుకొని కొంతమంది సంబంధం అంటగడుతున్నారని బాధపడ్డాడు శేఖర్ మాస్టర్. టాలెంట్ ఉన్న వాళ్ళని, డాన్స్ బాగా చేసేవాళ్ళని మెచ్చుకుంటే తప్ప తాను ఇదివరకు షోల్లో ఎంతమంది అమ్మాయిలు, అబ్బాయిల్ని పొగడానని చెప్పుకొచ్చాడు. అలా జాను ప్రొఫెషనల్ డాన్సర్ కాకపోయినా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ కేటగిరీ నుంచి వచ్చి అద్భుతంగా చేసిందని ఆమెను మెచ్చుకున్నాను. ఆమెకు టాలెంట్ ఉంది కాబట్టి విన్నర్ అయింది. నేను ఏదో కావాలని ఆమెను విన్నర్ని చేశానని అంటూ ఉంటారు. ఆమెతో నన్ను లింక్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇద్దరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. అలాంటి కామెంట్లను చూసినప్పుడు చాలా బాధేస్తుంది. ఆ షో అయ్యాక ఆమెవరో, నేనెవరో మళ్ళీ మాట్లాడింది లేదు. కానీ జనాలు మాత్రం మాట్లాడుకుంటూనే ఉన్నారు. నిజంగా ఉంటే మాట్లాడుకుంటే పర్లేదు, కానీ తెలియని దాని గురించి ఏదో మాట్లాడుకుంటూ ప్రచారం చేస్తున్నారంటూ శేఖర్ మాస్టర్ బాధపడ్డారు. తన ఇన్స్టా పేజీలోనూ జాను గురించే ఎక్కువగా కామెంట్లు చేస్తూ ఉంటారని కూడా శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. మరి ఇప్పటికైనా అలా కామెంట్లు చేసేవారు బుద్ధి తెచ్చుకుంటారో లేదో చూడాలి.